చేస్తుంటారు బ్రదర్? లెక్చరర్గా చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది అన్న క్యాంటీన్లో భోజనం వచ్చేసరికి? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. కర్రీస్ కానీ ఐటమ్స్ కానీ ఐటమ్స్ చాలా బాగుంది. రెగ్యులర్గా వస్తుంటారా మీరు? రెగ్యులర్గా వస్తాను. మార్నింగ్ వస్తాను, ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ టైం వస్తాను, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వస్తాను, కంపల్సరీ తింటాను. 3 పూటలు వచ్చి ఇక్కడ తింటున్నారు అన్నా క్యాంటీన్లో. ఉదయం ఏం పెడుతుంటారు ఇక్కడ? ఉదయం ఇడ్లీ, సాంబారు, తర్వాత ఉప్మా, ఇవన్నీ ఐటమ్స్ పెడుతుంటారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి? ఈవినింగ్ వచ్చేసి పప్పు, సాంబారు, చట్నీ అని ఆల్. ఎలా ఉంటుంది క్వాలిటీ? ఎలా ఉంటుంది? 5 రూపాయలకు పెడుతున్నారా అనేసి నార్మల్గా పెడుతున్నారా లేక బాగా పెడుతున్నారా? 5 రూపాయలు అనే మాట కంటే అన్నదానం చేయడం గొప్ప. ముందు 5 రూపీస్ ఉంటాయి. 5 రూపాయలకి టీ కూడా రావట్లేదు. అలాంటిది 5 రూపాయలకి 3 పూటల భోజనం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి చేయని పథకం ఇది. కానీ అంటే ఆఫ్టర్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాలి, అది కాన్సెప్ట్. ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ చేశారు. ప్రతి పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేసి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది కదా. ఏం చెప్తారు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా ఏం చెప్తారు? ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క కార్మికుడు, ఇప్పుడు నేను కాలేజీలు చేస్తాను, ఇప్పుడు బయట పనిచేసి కూడా ఉంటారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా పొట్ట నిండా సుఖంగా అన్నం తినాలంటే ఇది క్యాంటీన్. ఎందుకంటే 5 రూపాయలు అంటే ఎవరైనా అడిగితే ఇస్తారు అన్న. ఇప్పుడు బయట 200 రూపాయలు, 110 రూపాయలు ఉంది రైస్ అన్న, ఎవరు ఇవ్వలేదు కదా. అంతా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరానికి ఉపయోగపడేది ఏంటంటే రైస్. 3 పూటలు తింటున్నామంటే అది ఆయన గొప్పతనం, అది చంద్రబాబు గారి గొప్పతనం. అది మరి గత ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేయలేదు కదా, ఎందుకంటే ఇది పథకం మంచిది కాదు. పథకం కంటిన్యూ చేయలేదంటే ప్రతీకారం, రివెంజ్ చంద్రబాబు మీద రివెంజ్ తీసుకోవడం కోసమే పథకాన్ని డిలే చేశాడు. ఆయనకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకున్నాడు. దాంట్లో సచివాలయం పెట్టడం కానీ, క్లోజ్ చేయడం కానీ, మేబీ ఆయన మీద కోపంతోనే అలా చేయడం వల్ల ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఎదుటి వాడిని దెబ్బ కొట్టాలని చూస్తుంటే దేవుడే దెబ్బ కొడతాం. అలా ఉన్న పరిస్థితి పెట్టడం వల్ల ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది అంటారు. అందరికీ ఉపయోగపడేది, ప్రతి పేదవాడికి కదా, ప్రతి ఒక్కళ్ళకి ఆనందనాలను ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరి ఈ పథకాన్ని గురించి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పథకం కోసం ఏం పెడుతున్నారు, 5 రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అన్న సంబరాల రాంబాబు అంటారు, ఆయనకు పెట్టడం కాదు, పెట్టేవాడిని విమర్శిస్తారు. ఎందుకంటే మీకు పెట్టడం చేత అయితే పెట్టండి, పెట్టేవాళ్ళకి ఎందుకు విమర్శిస్తారు? ముష్టి అనే దాన్ని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ రాజధాని ఉంది, శ్మశానం అన్నారు. ఈరోజు శ్మశానం అన్నదాన్ని ఈరోజు ఎట్లా చేస్తున్నారు? ముష్టి అనుకుంటే ఎలాగా? ముష్టి అనుకుంటే వీళ్ళందరూ ముష్టి తినేవాళ్ళు అన్నారు. మరి మీరు పెట్టలేదు, మరి ముష్టి, మరి పలహారం పెట్టచ్చు కదా. ముష్టి అంటున్నారు, పలహారం పెట్టచ్చు కదా. మరి పెట్టే చేత కాదు మీకు. ఏదన్నా మీకు కూలగొట్టడం, పడగొట్టడం తప్ప పేదవాడికి న్యాయం చేయడం లేదు. లేనప్పుడు ఎలా మాట్లాడతారు? ఆయన సంబరాలు రాంబాబు అయిపోయాడు, ఆయనకు వాల్యూ లేదు అన్నప్పుడు ఎలా మాట్లాడతారు ఆయన? అది కరెక్ట్ కాదు కదా. పబ్లిక్ యూజ్ చేసుకోవాలి, ఏ పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉన్నవాడు పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం కాబట్టి చాలా అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు గారిని చాలా అప్రిషియేట్ చేయాలి, మా ఒపీనియన్ అది. ఇంతకుముందు గవర్నమెంట్ ఓన్లీ అప్పులు అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ఏర్పరచుకోకుండా, జనరేట్ చేసుకోకుండా ఓన్లీ అప్పులు జరిగింది. ఆదాయం ఏమి, రాబడి అలాంటివి ఏమి లేవు. కంపెనీలు రావడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ అదేం లేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చేసరికి ఆదాయం సమకూరుస్తూ, ఆదాయం నుంచి కూడా ప్రజలకి పల్లెటూరులో ఉన్న చిట్ట చివరి గ్రామానికి కూడా రోడ్లు సరఫరా కానీ, రేషన్ సరఫరా కానీ, ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం కూడా 1వ తారీఖు వెళ్ళి ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ప్రతి అభివృద్ధి కార్యక్రమంతో పాటు సంక్షేమ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ చేస్తుందన్న. అంటే వైసీపీ గవర్నమెంట్ అంటుంది, గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటుతుంది, రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వట్లేదు కానీ అప్పుల పాలు చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న పథకాలు రావట్లేదని చెప్తున్నారు, కానీ ఇంటింటికి రోడ్డు వచ్చిందో లేదో చూసుకోవాలి. ప్రతి పల్లెటూరులో రోడ్డు ఉంది. ఇప్పుడు చాలా కొత్త రోడ్లు వచ్చినాయి. ఇంతకుముందు సర్పంచులకు కూడా అధికారం, డబ్బులు అది ఇచ్చేవాళ్ళు కాదు. ఆ మలుపు వాళ్ళకి ఇచ్చామని చెప్పి వేరే పథకాలకి, వేరే వాటికి అన్ని ధనాన్ని మళ్ళీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ కూడా నిధులు ఇస్తున్నారు, సర్పంచ్ అదే ఖర్చు పెట్టిస్తున్నారు. పల్లెటూరులో ప్రతి చోట, ప్రతి పల్లెటూరు కూడా అభివృద్ధి జరిగేలా చూస్తున్నారు. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అధికారులని బట్టలు రోడ్డు తీసి నిలబెడతాను అని మాట్లాడటం కరెక్టేనంటారా? అధికారంలో ఉన్నప్పుడు అది సరే, అతనికి వర్తాసపడిన అధికారులందరూ కూడా అంటే ఈయనకి అన్యాయం వైపు ఈయన తరపు నిలబడితే అప్పుడు ఏమన్నా మంచి చేసిన వాళ్ళు అవుతారేమో అని ఆయన మాట్లాడటం కరెక్ట్ కాదన్న. అది ఒక అధికారాన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు అధికారంలో లేడు ఈయన, 5 సంవత్సరాలు అయిపోయింది, అధికారం లేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు, నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే.
ఆయన 60 సంవత్సరాలు ఉండే ఒక ప్రభుత్వ అధికారి. నువ్వు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నువ్వు నీ నియోజకవర్గ ప్రజలు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లా, అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చేయట్లా. ఇప్పుడు ప్రజా సమస్యలు లోకల్లో తీర్చేది అధికారులే, ఎంఆర్ఓ కానీ, ఆర్ఐలు కానీ, లేదా కలెక్టర్లు కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళి తీర్చేది చేసేది వాళ్ళే. ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఆదేశాలు ఇవ్వడం వరకు ఉంటుంది కానీ అధికారులే కదండి అన్ని చేసేది గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు రాని కాకుండా ఎవరైనా చనిపోదప్పుడు వచ్చి ఇలా మాట్లాడటం కరెక్టేనా? ఇది ఎలా ఉందంటే అన్న, ఇప్పుడు ఆయనకి కావాల్సిన అటెన్షన్ అన్న, ప్రజా సంక్షేమం కాదు, ప్రజల మంచి కాదు. ఆయన కావాల్సింది ఆయన భజన చేయాలి, ఆయన కావాల్సిన ఆయన అటెన్షన్ మాత్రమే. ఎప్పుడు ఏదో ఒక విధంగా ఆయన జనాల్లో నానాలని ఉంది కానీ ప్రజలకి మంచి చేసి జనాల హృదయాలు ఉండాలని కాదు. ఆయన జనాల్లో ఉండాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని కాంట్రవర్సీలు చేసుకుని జనాల్లో ఉన్నాడు. మంచి చేసి లేడు. మంచి చేసి ఉంటే 151 సీట్లనే ఇచ్చేవాళ్ళు కదన్నా, 130, 120 వచ్చేవి. 11 కింద మిగిలిపోతారన్న. పరిపాలన మంచిగా జరుగుతుంది, పథకాలన్నీ అందుతున్నాయి, పెన్షన్ అందుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గత పరిపాలనలో రోడ్లు మరి అధ్వానంగా తయారైనాయి. అధ్వానంగా తయారవడం వల్ల కొంచెం మాకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత మంచిగా రోడ్లు మరి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ అన్నం క్యాంటీన్లు పెట్టడంపై మీకు ఎలా అండి? 5 రూపాయలకి అన్నం క్యాంటీన్, 5 రూపాయల అన్న క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళ జేబులో నుంచి రూపాయి తీసిన పాపం పోలేదు. 50 రూపాయలు మనం నార్మల్గా భోజనం చేసేవాళ్ళం, ఇప్పుడు 5 రూపాయలు భోజనం చేస్తున్నాం. దానివల్ల 45 రూపాయలు తేడా వస్తుంది. దానివల్ల ఉపయోగం కదా, మనకి మిగులుతుంది కదా. అంటున్నారు గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇవ్వట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిన సంవత్సరంలో ఏమైనా జరిగినాయి గుండెల మీద చేసుకొని చెప్తాను. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం అనేది అందలేదు. లోటులో ఉంది తప్పితే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. సంక్షేమ పథకాలు కంపల్సరీగా ప్రభుత్వం అనేది మంచి జరుగుతుంది. గవర్నమెంట్ అప్పుల పాలు చేస్తుంది, రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వకుండా అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ రోజు అమరావతి రాజధాని అయితే మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చే తరానికి అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఉపాధి కల్పిస్తున్నారు కదా సార్. గతంలో గతంలో లేదుగా, నోటిఫికేషన్లు ఏమీ లేవు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అమరావతి డెవలప్ అవడం వల్ల ప్రభుత్వం మనకి మంచి జరుగుతుంది. ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ కల్పన ఉంటుంది, కంపెనీలు వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది కదా సార్. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పేదలకు దగ్గరగా ఉంది, బాగా చేస్తున్నారండి, పనులు బాగా జరుగుతుంది. గవర్నమెంట్ పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? చాలా డిఫరెంట్ ఉందండి. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ ఏదైనా కానీ బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితే ఎవడేం చేస్తాడని భయపడేవాళ్ళండి. ఇవాళ స్వచ్ఛందంగా వస్తున్నారు, ఏ సమస్యనికి వస్తున్నారు చెప్పగానే చేసిన, ఏ సమస్యను వస్తున్నారు ఎల్లంగానే అడగంగానే చేసిన సచివాలయ వ్యవస్థలు కూడా చాలా బాగున్నాయండి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లేదండి, పథకాలు మాత్రం అందరికి అందుతున్నాయి. నేను కూడా దాంట్లో నేను ఒక బెనిఫిట్ ని, ఎందుకంటే ఈ గ్యాస్ బండ్ అనేది నేను కూడా తీసుకున్నా అండి, నాకు సబ్సిడీ పడింది మా అమ్మగారి అకౌంట్ లో. బాగుందండి, లేదు పడలేదు చేయలేదు అంటే మాత్రం లేదండి. చాలా బాగున్నాయండి. ఈ 3వ డివిజన్ లో గుండెల్లో కూడా చాలా రోడ్లు రిపేర్ చేశారండి. ఆల్మోస్ట్ కొత్త రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్డు సమస్య అని చెప్పగానే అమ్మని రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళని బట్టలు తీసి నిలబెడతానని మాట్లాడటం కరెక్టేనంటే? అసలు చాలా కరెక్ట్ కాదండి. అదిగా అందుకని చెప్పని ప్రజలు అలాగే నేల తొక్కేశారు. చాలా తప్పు అండి. వాళ్ళు మాట్లాడే విధానం అనేది ఇప్పుడు కానీ మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా బాగా ఏ సమస్య వచ్చినా కానీ బాగా రెస్పాండ్ అవుతున్నారండి. వాటిని మాట్లాడే విధానం కూడా చాలా బాగుందండి. ఎదురు వాళ్ళకి గౌరవించి మాట్లాడతాం అనేది చాలా గతంలో అంతా రౌడీజం అండి. మనం చెప్పింది ఇన్నేదే ఉండదండి. ఏమైనా గట్టిగా 4 మాటలు చెప్పామంటే ఎవరు చూడరా అనే విధంగా ఉండేదండి. సాయంత్రానికి ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతాం చేయడం అనేది జరిగేదండి. ఈ గవర్నమెంట్ వచ్చిన అటువంటిది ఏమీ లేదండి. సమస్య ఏదైనా కానీ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి అయినా కానీ, లేదంటే ఏ వ్యవస్థలో ఏమైనా అవసరమైన వెళ్ళినా కానీ మాకు తొందరగా తక్షణం పని అవుతుందండి.